చందు ఆర్కే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుని సామూహిక గిరి ప్రదక్షిణ. పాల్గొన్న ప్రభుత్వ విప్ బీల్ర ఐలయ్య. బీసీల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. తిరుపతిలో 25 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురి అరెస్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి సహకరిస్తామన్న నిర్మాత అల్లు అరవింద్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేడు ఉదయం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కోలాహలంగా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుడి నామస్మరణతో గిరి ప్రదక్షిణ కొనసాగింది. గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు భక్తులు సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణం చేసిన యాదఋషి ప్రహ్లాద మండపాలను ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి లడ్డు ప్రసాదం అందజేశారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు స్వర్ణయుగమని అన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తుంది ఒక్క కూటమి ప్రభుత్వమేనని అన్నారు. గత వైసీపీ పాలనలో బీసీలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. చంద్రబాబు విడుదల చేసిన 2047 విజన్ డాక్యుమెంట్ పై జగన్ విమర్శలు చేయడం తగదన్నారు. బీసీల అభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని అన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. గోవా కలన్గఢ్ బీచ్ లో టూరిస్టు బోటు బోల్తా పడ్డంతో ఒకరు మృతి చెందగా 20 మందిని కాపాడారు పోలీసులు. లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో టూరిస్టులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లయింది. సీఎం రేవంత్ ను కలిశారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు నిర్మాతలకు ఈరోజు శుభదినమని అన్నారు అల్లు అరవింద్. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు అల్లు అరవింద్. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల చెరువు వద్ద 25 కేజీల గంజాయి, 3 నిందితులు అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్ కు చెందిన చాందిబి మరియు మల్లంగుంట పంచాయతీకి
వినాయక నగర్కు చెందిన సాయి ములకల చెరువు మండలం బూరకాయల కోటకు చెందిన రసూల్బిగా గుర్తించారు. ఇక గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి తిరుపతిలో విక్రయం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు. ఉత్తరాఖండ్లో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటాల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయి పదుల సంఖ్యలో గాయపడ్డారు. బస్సు 27 మంది ప్రయాణికులతో ఆల్మోరా నుంచి హల్బల్దికి వెళ్తుంది. భీమ్తల్ నగరం సమీపంలోని రాగానే బస్సు ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి 1500 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 24 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 15 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రోప్ల సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు. విజయవాడ దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రంగాకు ఘన నివాళి అర్పించినట్లవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చల్లపల్లి పడమర వీధిలో గల వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకల్పూడి పాపారావు, దివి యూనిట్ రాధా, రంగా మిత్ర మండలి నాయకులు యాసం చిట్టిబాబు, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, రాజనాల మాణిక్యాలరావు, సీనియర్ నాయకులు బచ్చ వెంకట్నాథ్, గుడిపాక శివరావుతో పాటు పలువురు రంగ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం 2000 మందికి పైగా అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం బియ్యం రంగా చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రావి చిట్టిబాబు, జనసేన పార్టీ నాయకులు బొందలపాటి వీరబాబు, పసుపులేటి రవికుమార్, ఆండ్రాజు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చందన సుబ్బారావు, పాగోలు సర్పంచ్ శ్రీనివాసరావు, గడ్డం రాజు, అడప రవిలతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రంగా అభిమానులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనే దానికి ఇవాళకి దాదాపు 36 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మీద అభిమానంతో మన పెద్దల పాపారావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం దానికి నిదర్శనం. అనేక మంది వాళ్ళ వరకు 36 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళే మర్చిపోయి ఈ రోజుల్లో తీసుకొచ్చిన పెద్దల్ని రంగా గారిని గుర్తెట్టు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటంటే ఆయనకి కులాలు లేవు, మతాలు లేవు. ఎవరైతే ఆపదలో ఉండారో, ఇబ్బందుల్లో ఉండారో ఆయన దగ్గరికి వచ్చి నాకు ఈ సహాయం చేయాలని చెప్పి అడిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించి వాళ్ళ సహాయం చేసే గుణం అయింది. అందుకనే ఆయన 36 సంవత్సరాలు అయిపోయినా మరణించినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలు ఆయన గుండెల్లో స్థిరస్థాయిగా నిలబెట్టుకుంటున్నారు. దానికి ఇంతమంది జనం రావటం ఈ కార్యక్రమాన్ని ఒక ముఖ్యోద్దేశం. దాన్ని మరిన్ని సంవత్సరాలు ఆయన పేరు కూడా జిల్లాకు పెట్టాలనేది అందరికీ కోరిక ఉంది. అట్లాగే ఆయన కుమారుడు రాధా గారికి కూడా మా అవనగడ్డలో జరిగిన ఇందాక సభలో కూడా వక్తలందరూ కూడా వక్తలు కొంతమంది ఆయన అభిమానులు కూడా ఆయనకు కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఆయన 19లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం, రాధా రంగా మిత్ర అభిమానులందరినీ కూడా రంగా గారి అబ్బాయి రాధా గారికి ఏదైనా సముచిత స్థానం కల్పిస్తే రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టు అవుద్దని చెప్పి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన అందరి ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా చల్లపల్లి పడమర వీధి రంగాగారి సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు చిలకలపూడి పాపారావు గారికి, అలాగే జనసేన సీనియర్ నాయకులు బొత్స వెంకటనాథ్ గారికి, తదితర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రంగాగారి పేరు ప్రతి ఊర్లో కూడా ప్రతి పల్లెల్లో కూడా మారుమ్రోగుతుందంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన ఆయన నిలబడిన తీరు. పేదవారికి కష్టం వస్తే ఎంత చిన్నవారైనా ఎంత బక్కవాళ్ళైనా కూడా
వాళ్ళ తరపే న్యాయం తరపే నిలబడే నైజం మరి ఇప్పటికి కూడా అందరి మనసుల్లో ఉంది. అవతల వారు ఎంత పెద్దవారైనా కూడా, ఎంత బలవంతులైనా కూడా చిన్నవారికి కష్టం వస్తే ఆయన ఇంటికి డాబా అంటారు. అప్పట్లో అది ఆ ఏరియా మొత్తం మీద ఒక్క ఇల్లే డాబా అవటం మూలని మరి ఎలాగో డాబా అనే పేరు ఉంది. డాబా దగ్గరికి వెళ్ళగలిగితే, రంగారి దగ్గరికి వెళ్ళగలిగితే ఎంత కష్టం వచ్చిన వారికైనా ఖచ్చితంగా అది ఆ పని అయినట్టే, న్యాయం జరిగినట్టే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విగ్రహాలు పెడుతున్నారంటే దానికి పేద ప్రజల పక్షాన ఆయన పోరాడిన తీరే దానికి కారణం. మరి 19లో కానీ 24లో కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే 24లో కూటమి అమ్మటనే మరి వంగవీటి మోహన్ రంగారావు గారు తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు కూటమి విజయానికి తన వంతుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాంటి రాధాకృష్ణ గారికి కూటమి తరపున పదవి ఇవ్వాలని ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగాగారి అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఎప్పటికీ కూడా కూటమి తరపునే నిలబడతారు. కాబట్టి రంగాగారి అబ్బాయికి భవిష్యత్తులో మంచి పదవి రావాలని, మంచి పదవి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటూ, కోరుకుంటూ, మరి ఇప్పటికే 2 లక్షల పైన విగ్రహాలు ఉన్నాయంటే అది వంగవీటి మోహన్ రంగారావు గారికి చెల్లింది. చాలా దురదృష్టం. నేటి రాజకీయాల్లో ఆయన లేకపోవటం. చాలా గొప్ప లీడరు. ఎన్నో కార్యక్రమాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసే అదృష్టం నాకు దక్కింది. ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను. ఏది ఏమైనా ఆయన వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ గారికి కూటమి ప్రభుత్వం తరఫున సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటూ, వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చల్లపల్లి మండలం పడమర వీధి రంగాగారి సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా మరొకసారి రంగాగారి తరఫున, రాధామిత్రమండలం తరఫున అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఓ తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతిశిని త్వరలో అరెస్టు చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ జోసెన్ చెప్పారు. అంతకంటే ముందే ఆప్ సీనియర్ నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడులు జరుపుతున్నాయని ఎక్స్ లో పోస్టు చేశారు. మహిళలకు నెలకు 2100 మహిళా సమ్మాన్ యోజన కింద ఇచ్చే పథకంతో పాటు వృద్ధులకు ఉచిత వైద్యం అందించే సంజీవిని యోజన పథకానికి అనూహ్య స్పందన వస్తుండటంతో బీజేపీ అధిష్టానం వెంబెలెత్తిపోతుందన్నారు. అందుకే ఈడీ, సిబిఐ, ఐటీ ద్వారా అతిశిని తప్పుడు కేసులో అరెస్టు చేయించే యోచనలో ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు తనను తప్పుడు కేసులో అరెస్టు చేసిన తర్వాత నిజమేంటో అందరికీ తెలుస్తుందని అతిశి చెప్పారు. మరోవైపు 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 రోజుల పాటు మద్దతు ఇవ్వడం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, అదే తాము చేసిన పొరపాటని కాంగ్రెస్ పార్టీ నేత మాకిన్ అన్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు సిపిఐ మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అల్వా స్వర్ణ అలియాస్ స్వర్ణకల్ లొంగిపోయారు. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలుగా 2 సంవత్సరాలు వ్యవహరించిన స్వర్ణక ప్రస్తుతం నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించే అవకాశం లేదని మరియు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు అర్థరహితమని లొంగిపోయానని తెలిపారు. కల్తీ వ్యాపారులకు ఐజా పట్టణం అడ్డగా మారింది. కొందరి అక్రమ సంపాదన యావ సామాన్యులకు ప్రాణాల మీదకు తెస్తుంది. కట్టడి చేయవలసిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం మానేసింది. తాజాగా ఐజాలో కల్తీ నూనె కలకలం రేపుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో కల్తీ నూనె వ్యాపారం 3 కాయలు 6 పువ్వులుగా కొనసాగుతుంది. ఐజా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడింగ్ కంపెనీలో ఫామాయిల్ ప్యాకెట్లో ఉన్నటువంటి నూనెను సన్ఫ్లవర్ డబ్బాలలో నింపి కల్తీ చేసి ఎక్కువ రేటుకు ప్రజలకు అంటగడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వెస్ట్ మరడ్పల్లిలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. ప్రజల కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు ఎర్రోళ్ల శ్రీనివాసు. అయితే అరెస్టు చేసి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తరలించారు ఎర్రోళ్ల పోలీసులు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం చేసినా సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో 1,68 లక్షల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. పటంచెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం రుద్రారం గ్రామ పరిధిలోని తోషిబా పరిశ్రమ సహకారంతో 1,08 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం 3 RO ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధిరెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, PSCS చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్య రాజు మరియు వెంకన్న, బలరాం, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్నా కొద్దిగా ఇంకా జరగండి. నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున CSR ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08 లక్షల రూపాయలు 3 RO ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో CC రోడ్లు, ఇంచుమించు 1,80-1,90 లక్షలతోటి రుద్రారం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ IT గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, IT గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి
పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరం మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గన్నవరం నియోజకవర్గంలో పలుచోట్ల స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలోని అంకిత అపార్ట్మెంట్స్ దగ్గర ఏర్పాటు చేసిన రంగా విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం రామవరపాడు పీసీఆర్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి వంగవీటి రంగాకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.